గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు అన్నదాతలను నట్టేట ముంచాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోతుగా కురుస్తున్న వానలకు వాగులు వంకలు పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో రహదారులు తెగిపోయాయి. జిల్లాలో వర్షాల నష్టాన్ని సమీక్షించేందుకు రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి నేడు జిల్లా పర్యటనకు రానున్నారు. అన్నదాత గుండె పగిలింది. అకాల వర్షాలు అధిక దిగుబడి ఆశలను తుంచేశాయి. ఆరుగాలం కష్టం శ్రమంతా నీటిపాలైంది. ఖరీఫ్ పంట చేతికందే సమయంలో కురిసిన వర్షాలు రైతులను ఆర్థికంగా దెబ్బతీశాయి. బాపట్ల, పత్తిపాడు, పెదనందిపాడు, కాకమాను, చిలకలూరిపేట, నరసరావుపేట, నాదెండ్ల, అమరావతి, పెదకూరపాడు, గురజాల, నకిరికల్లు తదితర మండలాల్లో పంటల నష్టం ఊహకు అందడం లేదు. 1,75,000 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాలు వేశారు. ముదురు పత్తి తీసేందుకు సిద్ధమవుతున్న దశలో కురిసిన అకాల వర్షం రైతు అంచనాలు, ఆలోచనలపై ముప్పేట దాడి చేసింది. పొలాల్లో పంటలను చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. ఆ పంట మొత్తం పూర్తిగా పోయినట్టే. ఇది 2 times అండి. 1 time అయిపోయింది, మళ్లీ నాటారు, మళ్లీ వర్షం పడి ఇట్లా ఎలవలు వచ్చేసినాయి, మళ్ళా పోయింది. ఇది కూడా పోయినట్టేను. ఇదంతా పొలమే, ఇదిగో ఇదంతా పొలమే, ఇటు పొలమే. మరి పత్తి, మిరపదాట, మొక్కజొన్న, వరి మరి అన్ని వేసాం, మినుము వేసాం, అన్ని పోయినాయి. గతంలో జరిగినటువంటి తుఫాను కూడా నష్టపరిహారం చెల్లిస్తానన్న ప్రభుత్వం ముద్దు నిద్రపోతూ ఈ రోజు మళ్ళా ఇదే నష్టం జరిగితే కూడా ఈ రోజుకు ఒక అధికారి గాని ఆఫీసర్ గాని రైతులను ఆదుకోవడానికి ఎక్కడ కూడా కనుసూపు మేరలో లేదు. రైతులు కన్నీరు పర్వతం అయిపోయి ఈనాడు నానా ఇబ్బందులు పడి ఈ పంట చేతికొచ్చే టైంలో ఇవన్నీ నీటిపాలైపోయినాయి. జిల్లాలో వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి. పొలాలు, రోడ్లు, జలాశయాలను తలపించాయి. ఎటు చూసినా నీటి పరవళ్లే. జిల్లాలో 643 కిలోమీటర్ల పొడవున రహదారులు కోతకు గురయ్యాయి. చెరువులు, డ్రైన్లు గండ్లు పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 150 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నల్లమడ వాగుకు గండిపడటంతో జిల్లెలమూడి, జమ్ములపాలెం, నరసాయపాలెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న జిల్లెలమూడి గ్రామాన్ని సందర్శించేందుకు జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ పడవలో వెళ్లారు. అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పారు. నిన్న మనకు మంగళగిరి నుంచి ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. 30 మంది జవాన్లు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా రావడం వల్ల మేము ఈ ఊరికి రాగలిగాము. ఎన్డీఆర్ఎఫ్ బోట్ లో వచ్చాము. వాళ్ళ సహాయంతో అలాగే పోలీసు అధికారులు, స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవడం వల్ల ఏం ప్రమాదం లేకుండా చేసాము. వాతావరణ హెచ్చరికలతో ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారులను నియమించారు. నష్టం తీవ్రత అంచనా వేసేందుకు రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి ఇవాళ జిల్లాలో పర్యటించనున్నారు.